హలో అండి, నమస్తే. ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా. మరి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి. మంచి మంచి హెల్దీ వీడియోస్ మీకు మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో ఏంటంటే పుదీనా రైస్ అండి. పుదీనా అనేది హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనం పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూస్తూ మీకు ఆ ఉపయోగాలు ఏంటో కూడా నేను చెప్తాను. ముందుగా పుదీనా రైస్ మనం ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాము. నేను ఇక్కడ పుదీనా రైస్ కోసం ఒక 4 కట్టల పుదీనా ఆకుని దాని ఆకులన్నీ కూడా తెంచేసి నీట్గా ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రెష్గా నీటితో కడిగేసి తీసుకున్నాను. చూడండి, ఇది 2 కప్పుల వరకు అయ్యింది. ఈ 2 కప్పుల పుదీనా ఆకులని మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోకి ఒక 2 ఇంచెస్ అల్లం ముక్కని వేసుకోండి. అలాగే ఒక 7 నుంచి 8 వెల్లుల్లిపాయలని వేసుకోండి. వెల్లుల్లిపాయలని వేసుకున్నాక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. దాంట్లోకి యాడ్ చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఒక 8 నుంచి 9 వరకు పచ్చిమిర్చిని కడిగి తీసుకోండి. దీన్ని మెత్తగా మిక్సీకి వేయండి. చూడండి, ఇలా పేస్ట్ లాగా అవ్వాలి. మొత్తం అంతా కూడా మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేశాక పక్కన పెట్టుకోండి. దానికి ముందే మీరు రైస్ వండి చల్లార్చుకొని పెట్టుకోవాలి. చూడండి, మీకు మిగిలిపోయిన రైస్ ఉన్నా చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. నెక్స్ట్ ఒక పక్కన కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని కొద్దిగా బగారా ఆకు, అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 నుంచి 3 లవంగాలు, ఒక 2 యాలకులు వేసుకోండి. వీటన్నిటి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి పుదీనా రైస్లో. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని దీంట్లోకి మీరు ఇది అవైలబుల్ ఉంటే జీడిపప్పు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. వీటన్నిటిని ఒక్క సెకండ్ అలా వేగాక మీరు ఇక్కడ కావాలంటే నేను ఇక్కడ వేయలేదండి, మీరు ఆనియన్స్ సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు, మీకు ఇష్టం ఉంటే చేసుకోండి. ఇందాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, పుదీనా పేస్ట్, ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి స్పూన్తో కలిపేసేయండి. ఇదంతా ఒక 3 నుంచి 4 నిమిషాలు ఈ ఆయిల్లోకి ఈ పేస్ట్ అంతా కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఇక్కడ మీరు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా కలుపుతూ ఉండండి. అయితే పుదీనాలో మనకు కావాల్సిన చాలా విటమిన్స్ అవైలబుల్ ఉంటాయండి. విటమిన్ ఏ, B6, విటమిన్ సి ఇలాంటివి, మరి చర్మంకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటాయి. వారంలో 2-3 సార్లు అయినా మీరు వంటల్లో పుదీనాని యాడ్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, కొద్ది కొద్దిగా ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మధ్య మధ్యలో మీకు తగలడానికి అక్కడక్కడ పుదీనా ఆకులను ఒకసారి యాడ్ చేసుకొని ఇందాక మనం పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని దీంట్లోకి మొత్తం యాడ్ చేసుకోండి. కింద నుంచి పైకి కలపండి. మొత్తం అంతా ఆ పుదీనా పేస్ట్ అంతా కూడా ఈ రైస్కి అంతా పట్టే విధంగా స్పూన్తో నీట్గా మొత్తం మిక్స్ చేయండి. అన్నానికి మొత్తం అంతా పట్టే విధంగా చూసుకోండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది ముఖ్యంగా చిగురు దంతాలు ఆరోగ్యానికి కూడా రిఫ్రెష్మెంట్ ఇస్తుంది పుదీనా అనేది. సో మీరు తప్పకుండా వాడాల్సిన ఒక ఆకుకూరల్లో ముఖ్యమైన ఆకుకూర ఇది పుదీనా. సో ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మంటని సిమ్లో పెట్టి అలా వేడవ్వనియండి. తర్వాత మూతి తీసి చూస్తే చూడండి, ఎంతో టేస్టీగా పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో చేసి పెట్టండి. మామూలుగా మీరు పుదీనా అంటే చట్నీస్ అలా చేసుకొని ఉంటారు, ఇలా రైస్ కూడా ట్రై చేయండి. పిల్లలకైతే మీరు చక్కగా స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకి చేసి ఇచ్చేయచ్చు, బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అందరూ ఇష్టపడతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.